గుడ్డు పులుసు, గుడ్డు ఇగురు, ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా ఇలా చాలా రకాల కర్రీస్ అయితే చేస్తూ ఉంటారు కదా ఎగ్స్తో. జస్ట్ 5 మినిట్స్లో అయిపోయే వంట ఏదన్నా ఉంది అని ఆలోచిస్తే ముందుగా గుర్తొచ్చేదైతే ఎగ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గుడ్ల పులుసు ఇంకా బగారా రైస్. ఈ రెండు కాంబినేషన్ అయితే వేరే లెవెల్, అద్దిరిపోతుంది, చాలా బాగుంటుంది. మా ఆల్ టైమ్ ఫేవరెట్ అసలు ఈ గుడ్ల పులుసు బగారా రైస్. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. ఆమె చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అనిపిస్తుంది ఈ కర్రీ చేసినప్పుడల్లా. మేమందరం ఊరికి వెళ్ళినప్పుడల్లా ఆమె చేతితో ఇష్టంగా చేయించుకునేది గుడ్ల పులుసు బగారా రైస్. చాలా మా ఆల్ టైమ్ ఫేవరెట్ అసలు. అంత బాగా చేస్తుంది అసలు. జస్ట్ సింపుల్గా 15 మినిట్స్లో చేసేసుకొని తీసుకొస్తుంది, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. సింపుల్ ప్రాసెస్లోనే ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా చాలా సింపుల్గా. ఇది చపాతీలకైనా ఇంకా బగారా రైస్, వైట్ రైస్లకైనా ఎన్నిలకైనా ఇట్టే సెట్ అవుతుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మనము పేస్ట్ చేశాక వేయద్దు, అప్పటికే తీసుకొని వెల్లుల్లి ఇంకా అల్లం ఇలా అప్పటికి మసాలాలో దంచేస్తే ఇంకా టేస్ట్ మాత్రం వేరే లెవెల్. మసాలా దినుసులు